భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక మహిమలు చూసినప్పుడు. భయము చెందక భక్తుడా, ఈ మాయాలోక మహిమలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యన్నాడు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు ఆ బొమ్మకు మొక్కనందున. బబులోన దేశమందున ఆ భక్తులు ముగ్గురు ఆ బొమ్మకు మొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవే. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయ. నాలుగో వాడుగా ఉండలేదా ఓ భక్తుడా, వాడుగా ఉండలేదా. నాలుగో వాడుగా ఉండలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా. భయము చెందక భక్తుడా, ఈ మాయలోక మహిమలు చూసినప్పుడు. ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా గాయాలతో నిండినా. ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా గాయాలతో నిండినా. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి అని యోబు పలుకలేదా ఓ భక్తుడా, మళ్ళీ తిరిగి పొందలే అని యోబు పలుకలేదా ఓ భక్తుడా, మళ్ళీ తిరిగి పొందలేదా. భయము చెందక భక్తుడా, ఈ మాయలోక మహిమను చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యన్నాడు. మంచిది నాన్న. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం నాన్న. 19వ అధ్యాయం 11వ వచనంలో చివరి మాటలు చదువు నాన్న. చివరి మాటలు నాన్న. ధైర్యము వహించుడి. జాగ్రత్తగా వినాలి అందరు. నేను ప్రశ్నలు వేస్తాను, జాగ్రత్తగా వినాలి అందరు. నా వైపే చూడాలి, ఎవ్వరు నిద్రపోవద్దు. ఇప్పుడే చెప్తున్నాను, పేరు పెట్టి పిలిచానని ఎవ్వరు ఏమనుకోవద్దు, ఎవ్వరు నిద్రపోవద్దు, అందరు నా వైపే చూడాలి. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, అల్పురాలైనటువంటి నాకు మీరిస్తున్న తలంపులన్నిటిని బట్టి నీ కొందనాలు. ఈరోజు మీరిచ్చిన ఈ లేఖన భాగంలో నుండి ఎవరి ద్వారా మీరు ఏం మాట్లాడబోతున్నారో దీని నా నోటికి మీరే బోరుగా ఉండి మా బిడ్డలందరికీ కూడా కావలసిన మేలుకరమైన మాటలు మీరే అందించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మొట్టమొదటి మాట ఏంటి నాన్న?
ధైర్యము వహించుడి అంటున్నాను. మనకెప్పుడు ధైర్యం చెడుద్ది చెప్పండి? మనకెప్పుడు ధైర్యం చెడుద్ది? ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, తీరని ఇబ్బంది వచ్చినప్పుడు మనకు ధైర్యం చెడిపోద్ది. ఏదైనా భారం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు ధైర్యం చెడిపోద్ది. అలాంటి సమయంలో ఇలాంటి మాటలు విన్నామనుకోండి, దేవుడు నీకు నాకు ధైర్యాన్ని ఇస్తాడు. ఏమంటున్నాడు? ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఆయనతో మనముంటే, మనతో ఆయన ఉంటే మనకి ఏ భయం ఉండదు. ఏముంటుంది? ఏముంటుంది? ఆయనతో మనకి ధైర్యం ఉంటుంది. మరి ఆ ధైర్యం ఎలా వస్తుందండి? ఆ ధైర్యం ఎలా వస్తుంది చూడండి. సామెతల గ్రంథం 14 అధ్యాయం 26 వచనం చదవండి నాన్న. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఏం ధైర్యం నాన్న? మామూలు ధైర్యం కూడా కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం వస్తుందంట. ఆయన యందు భయం లేకుండా, భక్తి లేకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ తిరుగుతూ ఉంటే అప్పుడు ప్రతి దానికి భయమే, ప్రతి విషయంలో కూడా భయమే. ఆయన కాడి సులువని దేవుని సన్నిధికి రామంటుంటే ఆయన కాడి మోయకుండా వేరే చోట ఉంటే ఏమవుద్దంటే భయం భయం భయం. అమ్మో, నేను ఈ పని చేస్తున్నా, నన్ను ఎవరైనా చూస్తారేమన్న భయం. అమ్మో, ఈ పని చేయకూడదు, నేను చేస్తున్నా అని భయపడతాం. ప్రజలను చూసి భయపడతాం. మన నీడను చూసి మనమే భయపడతాం. అలాంటి పరిస్థితిలో లేకుండా ఉండాలి అని అంటే ధైర్యం వహించమంటున్నాడు దేవుడు. ధైర్యం ఎలా వస్తుంది అంటున్నాడు నాన్న? ధైర్యం ఎలా వస్తుంది అంటున్నాడు నాన్న? యెహోవా యందు భయభక్తులు గలవారికి మామూలు ధైర్యం కాదు నాన్న, బహుధైర్యం పుట్టిస్తాడంట. అయితే మరి ఆ ధైర్యం పుట్టించినప్పుడు మరి దేవుడు మనకిచ్చేటువంటి ధన్యకరమైన సమయం ఏంటంటే, ఎలా ఉంటే ధైర్యం కలుగుతుందన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ధైర్యం వస్తుంది. చూడండి నాన్న, 19 అధ్యాయం 9 వచనం చదవండి. అదే దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథం. ఏమని ఆజ్ఞాపించాడు చూడండి నాన్న. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై, ఏ నాన్న? భయభక్తులు కలిగి ఉంటే ధైర్యం ఇస్తానంటున్నాడు. భయభక్తులతో పాటు ఇంకా ఏముండాలంట? నమ్మకంతోనూ యథార్థ మనస్తోనూ మీరు ప్రవర్తింపవలను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యం ఇస్తానంటున్నాడు. కానీ దాని ప్రక్కన ఈ 2 మాటలు కలిపాడు చూడండి నాన్న. అది కూడా మనం అనుసరించాలి. ఏమని అనుసరించాలి? నమ్మకం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడని విశ్వాసం ఉండాలి నాన్న, విశ్వాసం ఉండాలి. కాబట్టి నమ్మకంతోనూ యథార్థ మనసుతో మీరు ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి? యథార్థంగా ప్రవర్తించినటువంటి పాటలో నేర్చుకున్నాం కదా. ఎవరైనా ఆస్తి అంతా పోయినా తన దేహం అంతా గాయాలతో ఉన్నా కూడా ఏం చేశాడు ఆయన? ఏమన్నాడు? నా దేవుడు సజీవుడు, నన్ను తప్పక రక్షిస్తాడని. చివరికి అంత ఆస్తి అంతా పోయినా కూడా ఏమన్నాడు నాన్న? యెహోవా ఇచ్చానో యెహోవా తీసుకొనేను అని. ఎంత ధైర్యం కావాలా మాట చెప్పాలంటే? ఎందుకని? ఆయనకి యెహోవా యందు భయం ఉంది, భక్తి ఉంది, విశ్వాసం ఉంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవారికి బహు ధైర్యం పుట్టిస్తాడు. ధైర్యం పుట్టించిన తర్వాత ఆ ధైర్యంలోనే నమ్మకం వస్తుంది, ఆ ధైర్యంలోనే యథార్థత వస్తుంది. అలాంటి యథార్థత కలిగినటువంటి ఒక రాజును ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి నాన్న, మనందరం కూడా అలాంటి భయము, భక్తి, వినయము, విధేయత కలిగి జీవించినట్లయితే దేవుడు ఆ రాజుకి ఇచ్చిన ధన్యత నీకు నాకు కూడా ఇస్తాడు. ఏ రాజు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి నాన్న, 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి నాన్న. యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా
ఆ, బలపరుచుకున్నాడు. ఇక్కడ ఒక రాజును జ్ఞాపకం చేస్తున్నాం. ఎవరు నానా రాజు పేరేంటి? యెహోషాపాతు. ఈ యెహోషాపాతు రాజు కంటే ముందు తన తండ్రి అయినటువంటి ఆసారాజు పరిపాలించాడు. ఎవరు నానా? ఆసారాజు కూడా చక్కగా పరిపాలించి వెళ్ళిపోయాడు. ఎప్పటికైనా అందరం వెళ్ళిపోవాల్సిందే కదా. అలాగే ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఆయన కుమారుడైనటువంటి యెహోషాపాతు రాజు అయ్యాడు. అయితే ఆ రాజు కూడా ఎలా పరిపాలించాలో అని చెప్పేసి ఆయన ఎలా పరిపాలించాడో చూడండి నాన్న. మళ్ళీ చదువు 1వ వచనం. అతనికి ఎవరి తర్వాత? ఎవరి తర్వాత? ఆసారాజు తర్వాత. యెహోషాపాతు కొడుకు, తండ్రి ఏమో ఆసారాజు తర్వాత ఎవరయ్యారు? యెహోషాపాతు. తన కుమారుడైనటువంటి యెహోషాపాతు రాజైనప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా ఆయన మీదకి రావాలని, ఎప్పుడైనా సరే ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో అప్పుడు 2 కొట్టుకుంటే 3వ వాడికి రామంటారు చూసారా, అంతేనా? కాబట్టి ఇక్కడ యెహోషాపాతు రాజైన తర్వాత ఎలా ఉన్నాడు? తండ్రి పోలిక చొప్పున నడుచుకున్నాడా లేదా? తండ్రి యొక్క మార్గంలో నడుస్తున్నాడా లేదా అని ఆ రాజును మనం జ్ఞాపకం చేసుకుంటే అతను ఏం చేశాడంట? ఇతరమైనటువంటి రాజులు ఆయన మీదకు వస్తూ ఉంటుండగా ముందు ఆయన రాజ్యాన్ని ఆయన ఏం చేసుకున్నాడు? బలపరుచుకున్నాడు. మొట్టమొదటి ఏంటన్నా తన రాజ్యమును బలపరుచుకున్నాడు. తర్వాత ఏం చేశాడో మళ్ళీ చూడండి నాన్న. బలపరుచుకున్న తర్వాత ఇంకేం పర్వాలేదు, నాకేంటి ఒక మందిరం ఉంది, లేకపోతే నాకేంటి ఒక పొలం ఉంది, నాకేంటి ఒక ఉద్యోగం ఉంది, నాకేంటి ఒక సంస్థానం ఉంది, నాకు ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయని ఎప్పుడైతే నువ్వు మెళకువ లేకుండా కూర్చుంటావో సాతాన్ని చుట్టూ ఏం చేస్తుంది? అల్లివేస్తుంది, ఆ వలేస్తుంది అనమాట. అలాంటి పరిస్థితిలో ఆ రాజ్యాన్ని బలపరుచుకొని ఇంకా నాకేంటని కూర్చోలా. ఇంకా నాకేంటని ఎప్పుడైతే నువ్వు అలక్ష్యంగా ఉంటావో నీ కుటుంబం కానీ ఏదైనా సరే నీ చుట్టూ ఏం చేస్తుంది? సాతాను వలవేసేస్తుంది. అలాంటి పరిస్థితిలో యెహోషాపాతు ఏం చేశాడు? తన యొక్క రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. బలపరుచుకున్న తర్వాత ఏం చేశాడో చూడండి నాన్న. 17వ అధ్యాయం 2వ వచనం. అతడు యోధా దేశములోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచి, యోధా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును ఏం చేశాడనా? కావలి బలం నుంచాడు. ముందు బలపరుచుకున్నాడు, తన రాజ్యాన్ని బలపరుచుకొని నిద్రపోలా. ఏం చేశాడు? రాజ్యం చుట్టూ కూడా ఏ శత్రువుకి తావు లేకుండా, ఏ దుష్టుడు దాంట్లో ప్రవేశించకుండా ఆ ప్రాకారాన్ని అంతటినీ కూడా కాపుదలగా ఉండడానికి ఒక మంచి బలాన్ని ఆయన చుట్టూ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ బలం ఉంటే ఏమవుద్ది? వచ్చే రాజు పారిపోతాడు. కాబట్టి ఆ రాజ్యం చుట్టూ తన బలాన్ని అని అంటే గుర్రాలేవని, రథాలేవని, సైనికులేవని, తన రాజ్యం చుట్టూ కూడా ఆ సైన్యాన్ని బలపరుచుకున్నాడు. ముందేమో రాజ్యాన్ని బలపరుచుకున్నాడు, ఆ రాజ్యం చుట్టూ కావలి వారిని బలపరుచుకున్నాడు. ఎన్నైనాయి? ఎవరు చేసింది? యెహోషాపాతు ఎవరి కొడుకు? ఆసా కొడుకు. ఆసా చనిపోయిన తర్వాత, రాజైన తర్వాత ఆయన భయపడకుండా దేవుడు తోడుగా ఉంచుకొని తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. తర్వాత తన రాజ్యం చుట్టూ కావలిగా ఉంచుకున్నాడు. 3వ చదువునానా, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గంలో, ఆ తండ్రి ఏ మార్గంలో నడిచాడు నాన్న? దేవుని మార్గంలో నడిచాడు. ఆ యొక్క దేశంలో దేవునికి ఇష్టం లేనటువంటి దేవతా స్తంభాలన్నిటినీ కూడా తీసివేశాడు. ఆ యొక్క దేశం చుట్టూ కూడా దేవుని యొక్క పరిస్థితులే ఉన్నాయి ఆసా పరిపాలించిన కాలంలో. అయితే ఆ ఆసా ఎలా పరిపాలించాడో ఆ ఆసాలాగా ఈయన పరిపాలించడం వలన దేవుడు ఆయనకి కావలిగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు నాన్న? దేవుడు ఆయనకి కావలిగా ఉండి ఆయన యొక్క తండ్రి మార్గంలో నడిచి దేవుని యొక్క మార్గంలో నడవడం వలన ఏం జరిగింది? బలాన్ని, ఆయన రాజ్యాన్ని
బలపరుచుకున్నాడు. ఆ రాజ్యం చుట్టూ కావలిగా ఉంచుకున్నాడు. అలా ఉండటం వలన దేవుడు ఆయన యందు కావలిగా ఉండి ఆయన కాచి కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 17:4 కూడా చదువునానా. బయలుదేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను అనుసరింపక ఆయన ఆజ్ఞలను అనుసరించవలెను. తర్వాత ఉండు నాన్న. ఏం చేశాడు నాన్న? ఇంకా తన తండ్రి ఎలా నడిచాడో అలాగే నడిచాడు. తన తండ్రి ఎలా పరిపాలించాడో అలాగే పరిపాలించాడు. తన తండ్రి ఏ దేవుణ్ణి కొలిచాడో ఆ దేవుణ్ణే కొలిచాడు. వేరే విగ్రహాల జోలికి వెళ్ళలా. వేరే దేవునికి ఇష్టం లేనటువంటి ఆయాసకరమైన విషయాలు ఏమీ చేయకుండా ఉండడం వలన దేవుడు ఆయనకు తోడుగా ఉండి కావలిగా ఉండి ఆ రాజ్యాన్ని విస్తరింపచేశాడు. తర్వాత చదువునానా ఏం జరిగింది అలా ఉండడం వలన. 5వ వచనం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును రాజ్యం ఒట్టిగా స్థిరపడదండి. మనం కష్టపడితేనే మన కుటుంబం స్థిరపడుద్ది. కష్టపడితేనే మన సంఘం స్థిరపడుద్ది. కష్టపడితేనే దేశం స్థిరపడుద్ది. మరి అధికారులందరూ అంతే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి కష్టపడితేనే రాష్ట్రం బాగుంటుంది. ప్రధానమంత్రి కష్టపడితేనే దేశం బాగుంటుంది. అలాగే ఒక యజమాని కష్టపడితేనే ఆ కుటుంబం బాగుంటుంది. అలాగే సంఘ కాపరి కష్టపడితేనే ఆ సంఘం బాగుంటుంది. కాబట్టి ఏమన్నానా? కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచు. తండ్రి వెళ్ళిపోయినా కూడా ఆ రాజ్యాన్ని ఎందుకు స్థిరపరచాడంటే తండ్రి పోలిక చొప్పున నడిచాడు. తండ్రి మార్గంలో నడిచాడు. తండ్రి వలె ఆ రాజ్యాన్ని స్థిరపరిచాడు. తండ్రి వలె కాకి గద్దకి బాకుండా ఆ రాజ్యాలన్నింటినీ కూడా కాపాడుకున్నాడు. బయలుదేవతలను ఆయన పూజించలా. తండ్రి ఏ దేవుణ్ణి కొలిచాడో ఆ దేవుణ్ణే కొలిచాడు. అప్పుడు దేవుడు ఆ యొక్క యెహోషాపాతు రాజ్యాన్ని కూడా స్థిరపరిచాడు. అలాగే నీ కుటుంబం కానీ నా కుటుంబం కానీ ఏదైనా సరే స్థిరపడాలి అని అంటే ఏం చేయాలి నాన్న? ఆయన మనకు కావలిగా ఉండాలి. మనము ఆయన మాట వినాలి. ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి. అప్పుడే మన రాజ్యాలు, మన యొక్క సంఘాలు, మన కుటుంబాలన్నీ కూడా స్థిరపరచబడతాయి. తర్వాత చదువునానా. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ఇప్పుడు రాజ్యం పరిపాలించేటప్పుడు మరి ఎవరికి కడతారు పన్ను? ఇప్పుడు మనకున్న ఇళ్ల పనులు వచ్చినాయా? నీళ్ల పనులు వచ్చినాయి, ఇళ్ల పనులు వచ్చినాయి. ఎవరికి కడతాం? వెళ్ళి ఆ పరిపాలించేవాడికి కడతాం. అంతేనా అండి? పరిపాలించేవాడికి కడతాం. అంతేనా? ఎవరికన్నా కడితే ఊరుకుంటారా? ఊరుకోరు. అలాగే ఆ కాలంలో యెహోషాపాతు రాజ్యంలోకి వచ్చిన తర్వాత అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా పన్నులు అన్నీ కూడా కట్టడం మొదలు పెడితే ఆయనకి డబ్బు వస్తుందా రాదా? ఆయనకి వెళ్ళి కడుతున్నామంటే ఆయనకి పేరు కీర్తి వస్తుందా రాదా? అవునా? అలాగే ఆ కాలంలో కూడా ఆ యొక్క యెహోషాపాతు రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలా స్థిరపరచబడడం వలన, అలా దేవుణ్ణి ఆనుకొని ఉండడం వలన, తన యొక్క రాజ్యాన్ని మరి పరిపాలించుకోవడం వలన ఆయనకి ఏం చేశారు నాన్న? ఏం చేశారు? పన్నులు కడుతూ ఉంటే ఆయన ఐశ్వర్యవంతుడయ్యాడు, ఆశీర్వదించబడ్డాడు. ఘనత ప్రభావములు ఆయన ద్వారా మనకు వస్తాయి. అంతేనా? ఇప్పుడు ఉదాహరణకే చెప్తున్నా. ఎవరైనా సరే నాకు ఇస్తున్నారు కానుక, అవునా? కష్టపడుతున్నారని దైవ సేవకులకు కూడా ఇస్తున్నారు. అది ఘనత కాదా? అంతేనా? చేయించుకొని వెళ్ళిపెట్టలేదుగా మీరు. అయ్యా మన కోసం కష్టపడి వస్తున్నారు. అంతేగాని ఆయనకి కానుక ఇవ్వాలంటే చాలామందికి బాధ. ఆయనకి ఎందుకు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన ఒకటి, ఆయన ఇస్తేనే చేస్తున్నాడనే ఒకటి. రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగి ఉంటే దీవించబడరు, ఆశీర్వదించబడనే పడరు. అంతే. కాబట్టి మనమందరం కూడా యెహోషాపాతు తన రాజ్యాన్ని స్థిరపరచుకున్న తర్వాత, అతని మీద నమ్మకం కలిగిన తర్వాత ఆయనకి ఐశ్వర్యమును ఘనత వచ్చింది. అంతేగాని ఒట్టిగా యెహోషాపాతు రాజయ్యాడే, వాళ్ళ నాన్న తర్వాత రాజయ్యాడే, రాజ్యాన్ని ఎడాపెడా పడేస్తే ఏమన్నా దీవించబడేవాడా? దీవించబడలా. ఏం చేశాడు? ముందు రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. ఆయన చుట్టూ కంచె వేసుకున్నాడు. తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఏ దుష్ట ప్రభావాలు రాకుండా ఆయన రాజ్యం చుట్టూ కావలి ఉంచుకున్నాడు. అలాగే తన తండ్రి
తన తండ్రి నడిచిన మార్గంలో నడిచాడు, అంతేగాని తన ఇష్టం వచ్చినట్టు పరిపాలించలా. తను ఏ రీతిగా స్థాపించబడ్డాడో, తన తండ్రి ఏ రీతిగా ఏ దేవుణ్ణి కొలిచాడో, ఏ మార్గంలో నడిచాడో ఆ రీతిగా ఆస ఏ రీతిగా నడిస్తే ఆ రీతిగా నడిచాడు. కాబట్టి అందరూ కూడా నమ్మారు, అందరూ కూడా విశ్వసించారు. పర్వాలా, రాజ్యం బాగానే పరిపాలిస్తాడు. కాబట్టి ఆయనకే మనం ఏం చేద్దాం, ఘనతనిద్దాం, ఐశ్వర్యాన్ని ఇద్దాం, మనకు తోచినంత ఇద్దాం అని ఆ పన్నులు అన్నీ కూడా ఆయనకే కట్టడం వలన ఆయనకి ఏం కలిగింది నాన్న? ఐశ్వర్యం కలిగింది. ఇష్టానుసారంగా జీవిస్తే ఐశ్వర్యం రాదు, ఇష్టానుసారంగా జీవిస్తే పేరు కీర్తులు రావు. కాబట్టి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తే ఆయనే నిన్ను గణపరుస్తాడు, ఆయనే నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన భక్తులందరినీ జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము చెప్పిన మాట విన్నాడు. అయ్యా, నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళాడు. అక్కడ ఎన్ని తిప్పలు పడినా దేవుడు చెప్పిన మాట విన్నాడు కాబట్టి దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అవునా? అలాగే మరి యాకోబు గారు కూడా నువ్వు లేచి బేతేలుకు వెళ్ళమంటే వెళ్ళాడు. అవునా? ఇలా దేవుడు చెప్పిన మాట ఎవరైతే విన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి అత్యున్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచుతాడని ఈ యొక్క యెహోషాపాతు యొక్క చరిత్ర ద్వారా మనం తెలుసుకొని ఏం చేయాలి నాన్న? బుద్ధి విజ్ఞానం కలిగి మన యొక్క సామ్రాజ్యాన్ని మనం కాపాడుకోవాలి. యెహోషాపాతు తన తండ్రి మార్గంలో నడుస్తూ తన తండ్రి ఏ రీతిగా చేశాడో, తన తండ్రి ఏ రీతిగా పరిపాలించాడో, తన తండ్రి మీదకి ఎవరైతే విరోధులు వస్తున్నారో వాళ్ళందరినీ జాగ్రత్తగా కాపాడుకుంటూ తన సామ్రాజ్యాన్ని స్థిరపరిచాడు, బలపరిచాడు. కాబట్టి దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవునికి ఐశ్వర్యం ఇచ్చాడు, అంతస్తునిచ్చాడు. అంతేగాని నువ్వు చెత్తా చెదారం తీసుకెళ్ళి మరి ఇష్టం వచ్చిన సార్లు ఖర్చు పెట్టుకుంటున్నావు అనుకోండి, నువ్వు నీ కొడుకు డబ్బులు ఇస్తావా? ఇవ్వం. ఏరా డబ్బులు ఏం చేసావని అడిగి వాడు ఇస్తే నిన్నే నన్ను కొడతాడు. అవునా? కాబట్టి మన బిడ్డల్ని, ఇందాక తల్లి మంచి ప్రార్థన చేసింది, అయ్యా ఆయన కనినటువంటి బిడ్డలమయ్యా మేము, మా కోసం అక్కడ ఆయన ప్రార్థన చేస్తారు. ఆయన కనినటువంటి బిడ్డలు ఎలా ఉండాలి? ఆయన ఎలా చెప్తే అలా వినాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయన చిత్తానుసారంగా జీవించాలి, ఆయనలాగా తగ్గింపు జీవితం కావాలి, ఆయనలాగా మంచి బుద్ధి కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, వివేకం కలిగి ఉండాలి. అన్నీ ఉంటేనే యెహోషాపాతును దీవించిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా దీవిస్తాడు. కాబట్టి యెహోషాపాతు ఏ రీతిగా ముందేం చేశాడు నాన్న? తన సామ్రాజ్యాన్ని బలపరుచుకున్నాడు, ఆ సామ్రాజ్యం చుట్టూ కావలుంచుకున్నాడు. తర్వాత తండ్రి చేసినటువంటి మాటల ప్రకారం తండ్రి పరిపాలన ద్వారా ఎలా దేవుణ్ణి ఆరాధించాడో అదే దేవుణ్ణి ఆరాధించాడు. అలాగే వేరే దేవతల జోలికి వెళ్లకుండా ఆయన ఏం చేశాడు నాన్న? తన తండ్రి మార్గంలో నడిచాడు. కాబట్టి ఆయనకి ఏమొచ్చింది? ఐశ్వర్యం వచ్చింది, ఘనత వచ్చింది. కాబట్టి నీకు పేరు కీర్తి కావాలా? తండ్రి మార్గంలో నడువు, దేవుని చిత్తానుసారంగా జీవించు. మనంతటికి మనమే పేరు తెచ్చుకుంటే అది పేరు రాదు. దేవుడు నిన్ను గణపరచాలి, దేవుడు నిన్ను దీవించాలి, దేవుని మాటను వినాలి. అప్పుడే దేవుడు నిన్ను నన్ను దీవించి ఆశీర్వదించి హెచ్చిస్తాడు. కాబట్టి మరి మనందరం కూడా ఎలా ఉంటున్నామో, ఇందాక మరి దావీదు భక్తుడు ఏమన్నాడు? అయ్యా, నా అంతరంద్రియములను పరిశోధించయ్యా, నా యొక్క హృదయాన్ని పరిశీలించయ్యా అని మనందరం కూడా ఎవరికి వారమే మన హృదయాన్ని పరిశోధించుకుంటే, దైవజనుల్ని ఏ రీతిగా గౌరవిస్తున్నాం, సంఘాన్ని ఏ రీతిగా వస్తున్నాం, సంఘ సహవాసంలో వస్తున్నామా రావట్లేదా, ప్రతి ఆదివారం వస్తున్నామా, ప్రతి గురువారం వస్తున్నామా, ప్రతి శనివారం వస్తున్నామా, స్తుతి కూడికలు వస్తున్నామా, లేకపోతే ఇంకా మన యొక్క సంఘ క్రమాల్లో ప్రతి నెల 5వ తారీఖున ఉపవాస కూడుకుంటుంది, వస్తున్నామా లేదా అని మన మనస్సాక్షిని మనం ప్రశ్న వేసుకుంటే దేవుడు నీకు నాకేమిస్తాడు? ఆత్మ పరిశీలన ఇస్తాడు. నిజంగా నేను వెళ్ళట్లేదు కదా, ప్రతి గురువారం వెళ్ళాలి. పోయిన నెలంతా ఏం చేసాం? సంవత్సరం అంతా ఏం చేసాం? దేవుడు మనకి చేసిన మేలును బట్టి 31వ తారీఖున అయ్యా నువ్వు చేసిన ఉపకారాలు దేనిని మరవకోకుండా ప్రార్థన చేస్తున్నాను. నువ్వు నాకు ఆయుష్నిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, బలాన్ని ఇచ్చావు, శక్తిని ఇచ్చావు, నా బిడ్డలను దీవించావు, నన్ను దీవించావు, నాకు ఉద్యోగాన్ని ఇచ్చావు. అవునా? నా బిడ్డలు వివాహం చేసావు, అన్నీ చేసావని 24వ సంవత్సరం అంతా ప్రార్థన చేసాం. 25 వచ్చింది, ఏం చేసామని ఒక్కసారి మీరు ప్రశ్న వేసుకోండి నాన్న.
25వ సంవత్సరంలో మొట్టమొదటి నెల అయిపోయింది. ఫస్ట్ తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా 4 ఆదివారాలు ఉన్నాయి. 4 ఆదివారాలు ఉన్నాయి. 4 ఆదివారాలు దేవుని సన్నిధికి వచ్చానా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. సంవత్సరం అయిపోయింది, పోనీ మనం 31 తారీఖున ఒక మంచి తీర్మానం చేసుకున్నాం. ఈ సంవత్సరం నుంచి నేను మంచిగా వస్తానయ్యా, ఈ సంవత్సరం నుంచి నేను క్రమాలన్నీ పాటిస్తానయ్యా అన్నావు. ఈ నెలలో మనకి 4 ఆదివారాలు వెళ్ళినాయి. ఈ 4 ఆదివారాలు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఉన్నారు. చెయ్యెత్తామంటే మన రాజబాబాయ్ గారు అదేంటి అల్లుడు గారు ఎత్తిచ్చారు చూసావా చెయ్య. ఎత్తమో ఇవన్నీ మనకెందుకు. కాబట్టి ఏం చేయాలి? మన మనసునే పరిశీలించుకోవాలి. అయ్యా, నేను 4 వారాలు రాలేకపోయినయ్యా, ఈ నెలలో నేను మళ్ళీ తీర్మానం చేసుకుంటున్నానయ్యా, ఈ ఫిబ్రవరి నెలలో 4 ఆదివారాలు వచ్చేటట్టు చెయ్యాలని నిన్ను నువ్వు మరలా స్థిరపరచుకొని వెళ్ళు. గత నెలలో నేనేం చేశాను, నువ్వేం చేసావో, గురువారాలు వచ్చావా, శనివారాలు వచ్చావా, ఆదివారాలు వచ్చావు, అదే అసలు ముందు అక్కడికి వస్తే చాలు, దేవుడు అన్నీ కూడా సమకూరి జరిగిస్తాడు. కుటుంబారాధనల కంటే స్తుతి కూడికలంటే వస్తాము, అది మన ఇష్టం. దేవుని సన్నిధిలో జరిగేటువంటి క్రమాలన్నిటికీ ప్రతి గురువారం రావాలి, ప్రతి శనివారం రావాలి, ప్రతి ఆదివారం రావాలి. వస్తున్నామా రాలేదా? ఈ మొట్టమొదటి నెలలో 25వ తారీఖున 25వ సంవత్సరంలో ఈ తారీఖున నేను వచ్చానా రాలేదా అని ఒక్కసారి మనం పరిశోధన చేసుకుంటే మనం ఏం చేస్తామో తెలుస్తుంది. అనా ప్రతిదినము క్యాలెండర్ చదవమన్నాను. ఆ చదవమన్నప్పుడు ఈ నెల రోజులు చదివామా లేదా? 31వ తారీఖు దాకా ఎన్నో మంచి మాటలు దేవుడు నీతో నాతో హెచ్చరించాడు, దీవించాడు, ఆశీర్వదించాడు, మనల్ని బలపరిచాడు ఆ వాక్యాల ద్వారా. మరి క్యాలెండర్లు మీ అందరికి ఇంటింటికి కూడా, ఇంటికి 4 కూడా వచ్చినాయి. ఒక గదిలోకి ఒకటి, ఇంకొక గదిలో ఒకటి, ఎవరికి తక్కువ లేకుండా అందరికీ క్యాలెండర్ ఇచ్చారు. చదివారా? నెలంతా చదివారా లేదా? చదవని వాళ్ళు ఉన్నారు. నేనేమంటలా, కనీసం మళ్ళీ ఒక మంచి తీర్మానం చేసుకుని కొత్త నెలలోకి వచ్చేసాం. ఒక నెలంతా అయిపోయింది, మన 31వ తారీఖున తీర్మానం కూడా పోయింది, ఇంకా ఒక నెల కూడా అయిపోయింది. ఈ నెలలో కూడా మనం ఎవరమన్నా మరి దారి తొలగితే అందరు నా వైపే చూడాలి. దారి తొలగితే ఇక నుంచి వస్తానయ్యా, 2వ నెల వచ్చేసింది, ఫిబ్రవరి నెల వచ్చేసింది, ఈ నెలలో నేను ఖచ్చితంగా ఆదివారం మానకుండా వస్తానయ్యా అని మీరందరూ కూడా ఏం చేయాలి? ఒక తీర్మానం చేసుకోవాలి. అప్పుడే దేవుడు నీకు నాకు మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు, మరి పేరు, కీర్తి, ప్రతిష్ట ఇస్తాడు. అంతేగాని ఆయన ఉచితంగా ఇచ్చాడు రక్షణ. ఒక తీర్మానం చేసుకున్నావు, రొట్టె విరుచుడేందును సహవాసం అందును ఎడతెగ ఉంటానని నువ్వు తీర్మానం చేస్తున్నావు, కానీ ఆదివారాలు మానేస్తే దేవుడు నిన్ను మరి క్షమిస్తాడా? క్షమించే దేవుడు కాబట్టి ఇలా బ్రతికున్నాం మనం. లేదంటే మనకేమొస్తాయి? జ్ఞాపకార్థ గుడిలో వస్తాయి అనేవారు అంకులు కదా. కాబట్టి మనందరం కూడా చక్కగా దేవుని సంధికి అయిపోయిన నెల అయిపోయింది. నా గురించి నేను ఆత్మ సంతృప్తితో చెప్తున్నా. గత ఉపవాస కూడికల దగ్గర నుంచి దేవుడు నన్ను తృప్తిగా బ్రతికించాడు. అన్ని సంఘాల్లో ఉపవాస కూడికలు ఘనంగా జరిపించాను, అది మాత్రం నేను చెప్పుకోగలను. ఒక ముసలమ్మని అయ్యుండి మరి అన్ని చోట్లకు హాజరయ్యి రాత్రనక పగలనక వెళ్ళా. దేవుడు నాకు ఆయుష్ ఇస్తున్నాడు. మరి ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ముగిస్తాడు. అవునా? ఆయన ఇచ్చిన ఆయుష్ని నేను వాడుకుంటున్నాను కదా. మరి నేను చెప్పినప్పుడు మీరు వినాలి కదా. ఆయన కనినటువంటి బిడ్డలే కదా మీరందరూ. మరి ఆయన కన్నటువంటి బిడ్డలు, మనం కన్నటువంటి బిడ్డలు మన మాట వినకపోతే ఎంత బాధపడతామో అట్లాగే దేవుడు బాధపడ్డా, అయ్యా నా చేత రక్షించబడినట్టు నువ్వు ఆదివారం రాలేదని శిక్షిస్తే ఏమైపోతాం మనం? కాబట్టి అయిపోయిందేదో అయిపోయింది. ఈ నెల నుంచి మళ్ళా తీర్మానం చేసుకోండి. పోయిన నెలంతా నేను సరిగ్గా కొత్త సంవత్సరంలో కొత్త మరి సంతోషాలతో మునిగిపోయినయ్యా, కనీసం మరి ఈ నెలలోనైనా నన్ను క్రమపరచయ్యని మీరు ప్రార్థన చేసుకోండి. అలాగే మరి ఈ జనవరి నెలలోకి వచ్చేసరికి 1వ తారీఖున మనమందరం కూడా చక్కగా ప్రేమ విందు ఏర్పాటు చేసుకున్నాం. 4 సంఘాలు కలిసి ఎంతో సంతోషంగా చేసుకున్నాం. అలాగే మన మీటింగ్స్ ఎంతో మహిమకరంగా జరిగించుకున్నాం. రేపు 28వ తారీఖున చలివేంద్రపాలెంలో మీరందరూ తప్పనిసరిగా రావాలి. అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ రీతిగా మన బాధ్యతను మనం నెరవేరిస్తే
దేవుడు నీ పక్షాన నా పక్షాన ఏం తెస్తాడు? పేరు, కీర్తి, సంతోషం, సమాధానం, నెమ్మది ఇస్తాడు. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలి నాన్న? ఏం చేయాలి? మనల్ని మనం ఆయన రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు. మన రాజ్యం ఏది? మన హృదయమే మన రాజ్యం. మన రాజ్యాన్ని స్థిరపరచుకోవాలి. ఏంటి? మన చుట్టూ బంగారు దూతల కంచె వలె కావలించినప్పటికీ కూడా సాతాను ఏం చేస్తుంది? దూరడానికి ప్రయత్నిస్తుంది. సెమీ క్రిస్మస్లో చూసాం కదా ఏంటి? ఆ క్యాండిల్స్ వెలిగించినంతసేపు ఆర్పేసుకుంటూ వెళ్ళింది. మళ్ళీ వీళ్ళందరూ ఒకటైపోయి చక్కగా వెలిగిస్తున్నప్పుడు సాతాను మధ్యలో దూరాలని దూరింది. వెళ్ళగలిగిందా? వెళ్ళలా. ఆర్పేయాలని చూసింది. ఆర్పేయబడ్డాయా? చేయలా. కాబట్టి మనం దేదీప్యమానంగా వెలగాలి అని అంటే మనమందరం కూడా ఏం చేయాలి నాన్న? మనల్ని మనం స్థిరపరచుకోవాలి. మన కుటుంబాన్ని స్థిరపరచుకోవాలి. మన సంఘాన్ని స్థిరపరచుకోవాలి. సంఘం చుట్టూ నీ యొక్క ఆశలు అన్నీ కూడా నీ చుట్టూ ఉంచుకొని నేను ఇలా నడవాలి, ఇలా సేవ చేయాలి, ఇలా దేవుని సన్నిధికి రావాలి, ఇలా విశ్వాసంలో స్థిరపడాలి. ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటే యెహోషాపాతుకి ఇచ్చిన ఐశ్వర్యము, ఘనత నీకు నాకు మనందరికీ ఇస్తాడు. కాబట్టి ఆయన చేసినటువంటి పనులేంటి? ముందుగా ధైర్యము వహించండి. దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ధైర్యం వహిస్తే మేలు చేస్తాడు. అంతేనా? ఆ ధైర్యం లేకుండా మరి మనం ఎక్కడంటే అక్కడ కూర్చొని, ఎక్కడేసే గొంగడంటే అక్కడే ఉంటే ఇంక మనకు అభివృద్ధి ఏది నాన్న? కాబట్టి మనం అభివృద్ధి చెందాలి అని అంటే ధైర్యం వహించి ముందుకు వెళ్ళాలి. ఆ ధైర్యం ఎలా వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి బహుధైర్యం పుట్టిస్తానంటున్నాడు. ఇంకా ఎలా నడవాలి? నమ్మకంతో నడవాలి. ఇంకా ఎలా నడవాలి? ఆయన యందు యథార్థత కలిగి ఉండాలి. నమ్మకత్వం కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు నాకు బహుధైర్యం పుట్టిస్తాడు. అలా ధైర్యం పుట్టించినట్టు రాజు పేరేంటి? యెహోషాపాతు. యెహోషాపాతు ఎవరి కొడుకు? ఆసా కొడుకు. ఆసా పరిపాలించినట్టు కొడుకు పరిపాలించడం వలన ఆ ఆసాను దీవించిన దేవుడు మరి యెహోషాపాతును కూడా దీవించి మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే అప్పగించులాగున ఆయన రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు, బలపరుచుకున్నాడు. ఆయన మీద ఆధారపడ్డాడు. ఆయన స్తుతించుకుంటూ ముందుకు వెళ్ళాడు. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయాలంటే ఎలా ఉండాలి? మనందరం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. అయ్యో మరి ముసలమ్మ 2 రోజులు ఉంటే పోతుంది, ఈ సంఘం ఏమైపోద్దో ఏంటి అని చాలామందికి ఆలోచనలు ఉన్నాయి. చాలామందికి ఉన్నాయి. ఏమి పర్వాలా. దేవుడు ఆయన చిత్తం ఎలా నెరవేర్చబడితే అలాగే నెరవేర్చబడి ఎవరు కూడా నిరాశ, నిస్పృహలు అనేవి దరిదాపులో కూడా రాకుండా మన చుట్టూ మనల్ని మనం స్థిరపరచుకుందాం. మన సంఘాన్ని స్థిరపరచుకుందాం. మన కుటుంబాన్ని స్థిరపరచుకుందాం. యెహోషాపాతులాగా ఐశ్వర్యవంతులవుదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. కాబట్టి మనమందరం కూడా విన్న వాక్యాన్ని ఎప్పటికప్పుడే వింటున్నాం. కానీ మరలా భయం ఆ భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి భయము చెందక భక్తుడు అనే పాట అందుకే పాడిచ్చా ఈరోజు. అవునా? మనం భయపడకుండా యెహోవా ఇచ్చానో యెహోవా తీసుకున్నని ధైర్యంతో చెప్పినటువంటి యోబు వలె యథార్థమైన జీవితం జీవిస్తూ మనందరం కూడా ముందుకు వెళ్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మరి ఇప్పుడు కాటూరులో సేవ చేస్తున్నటువంటి రాజేష్ నానిబాబు వచ్చి ఆరాధన వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామానికి స్తోత్రాలు కూడా వచ్చినాయి. మీ అందరికి కూడా